యోహాను సువార్త 13 నుండి 13వ అధ్యాయము 31వ వచనం నుండి 38వ వచనం. జాన్స్ గాస్పల్ 13th chapter 31st verse to 38th verse. When he had gone out, Jesus said, "Now is the Son of Man glorified, and God is glorified in him. If God is glorified in him, God will also glorify him in himself, and glorify him at once. Little children, yet a little while I am with you, you will seek me. And just as I said to the Jews, so now I also say to you, where I am going, you cannot come. A new commandment I give to you, that you love one another just as I have loved you. You also are to love one another. By this all people will know that you are my disciples, if you have love for one another." Simon Peter said to him, "Lord, where are you going?" Jesus answered him, "Where I am going, you cannot follow me now, but you will follow afterward." Peter said to him, "Lord, why can I not follow you now? I will lay down my life for you." Jesus answered, "Will you lay down your life for me? Truly, truly, I say to you, the rooster will not crow till you have denied me 3 times. సో ఈ యొక్క వాక్య భాగంని తెలుగులో కూడా చదువుకుందాము, తర్వాత ధ్యానించుకుందాము. యోహాను 13:31 నుంచి 38 వరకు. వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయన మహిమపరచును. పిల్లలారా, ఇంక కొంతకాలము మీతో కూడా ఉందును. మీరు నన్ను వెదుకుదురు. నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. సీమోను పేతురు, "ప్రభువా, నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడగగా యేసు, నేను వెళ్ళు చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు కానీ తరువాత వచ్చేదవని అతనితో చెప్పెను. అందుకు పేతురు, "ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణం పెట్టుదునని ఆయనతో చెప్పగా, యేసు, "నా కొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరుగునని నీవు ముమ్మారు చెప్పక మునుపు కోడి కోయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను." దేవుడి యొక్క వాక్యమును దీవించును గాక. ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుని దేవుడు మనల్ని నడిపించవలసిందిగా, దేవుడు మనతో మాట్లాడవలసిందిగా కోరుకుందాము. అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాము. మా యొక్క ప్రియ పరలోకపు తండ్రి, దేవా, మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ తండ్రి, ఈ యొక్క సమయంలో తండ్రి నీ యొక్క వాక్యము యొద్దకు మేము వస్తూ ఉన్నామయ్యా. తండ్రి, నీ యొక్క వాక్యముతో మాతో మాట్లాడము తండ్రి. ఈ యొక్క వాక్యము మా యొక్క హృదయముల్లో ముద్రించుము దేవా. నిన్ను కనపరచువారిగా, నిన్ను మహిమపరచువారిగా ఈ యొక్క లోకంలో మేము జీవిస్తుండగా తండ్రి, నిన్ను పోలి మేము బ్రతకాలని చెప్పి ఆశిస్తూ ఉండగా తండ్రి, నీ యొక్క వాక్యముతో మమ్మల్ని ప్రోత్సహించుము, పురికొల్పుము తండ్రి. దేవా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క హృదయము తండ్రి ఎరిగిన దేవాతి దేవుడవు తండ్రి. వారి యొక్క హృదయాంతర్యము సమస్తము ఎరిగిన తండ్రివి తండ్రి. వారు ఏదైతే నీ యొద్ద వెతుకుచున్నారో తండ్రి, ఏ యొక్క ప్రశ్నలు కలిగి ఉన్నారో దేవా, సమస్త ప్రశ్నలకు నీవు సమాధానము కలుగు చేయము దేవా. వారి యొక్క హృదయముకు సమాధానము కలుగు చేయము తండ్రి. దేవా, నీవు వారితో నీ యొక్క వాక్యముతో మాట్లాడము తండ్రి. నేర్చుకున్న వాక్యము దుష్టుడు దొంగిలించకుండా వారి యొక్క హృదయముల్లో ముద్రించుము, సహాయంగా ఉండము తండ్రి. దేవా, అల్పుడైన నన్ను జ్ఞాపకం చేసుకోండి. నాలో ఏ యొక్క మంచి లేదని చెప్పి నీ యొక్క పరిశుద్ధుల ఎదుట ఒప్పుకొనుచున్నాను తండ్రి. కృప చూపించి నీవు నాకు సహాయముగా ఉండి దేవా, నీ యొక్క వాక్యమును నీ యొక్క పరిశుద్ధులకు విశ్వాసముగా అందించడానికి కృప చూపించుము దేవా. జరగబోవు యొక్క సమయమును నీ యొక్క పరిశుద్ధ హస్తములో నీకు సమర్పించుకుంటూ దేవా, నీ యొక్క నడిపింపును కోరుకుంటూ యేసే వారి దివ్యమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. అందరికీ దేవుని యొక్క నామములో వందనములు. సో గత వారం మనము ఈ యొక్క 31, 32 వరకు మనము చెప్పుకోగలిగాము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకములో తన యొక్క పరిచర్యను ముగించుకున్నారు. తన యొక్క శిలువ మరణానికి ముందు రోజు రాత్రి ఈ యొక్క సంగతులన్నీ జరుగుతున్నట్టు మనకి వాక్యంలో కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ తన యొక్క శిష్యులందరూ అక్కడ కూడి వచ్చి ఉన్నారు. అక్కడ శిష్యులందరూ కూడి రాగా యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఆఖరిగా
ఆ యొక్క ప్రభురాత్రి భోజనం రోజున ఎన్నో గొప్ప సంగతులు చెప్పటానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఆ యొక్క సమయంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని అప్పగించే యోధా ఇస్కరియోతు కూడా అక్కడే ఉంటూ ఉన్నాడు. సో ఆ యొక్క యోధా ఇస్కరియోతు అక్కడ ఏం చేస్తూ ఉన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువాన్ని అప్పగించాలన్న హృదయం కలిగి అప్పటికే ఎదురు చూస్తూ ఉన్నాడు. అవకాశం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ యొక్క అవకాశము యోధా ఇస్కరియోతుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క మేడ మీద గది మీద ప్రభురాత్రి బల్ల భోజనము పుచ్చుకుంటున్న వేళ, పస్కా పండగ రొట్టెను భుజిస్తున్న వేళ కుదరలేదు. దాని తర్వాత ఆయన గెత్సేమనే వనంకి వెళ్ళి ప్రార్థన చేసే సమయంలో మధ్యలో ఏదైతే సమయం ఉందో ఆ సమయము ఆయనకి దొరికింది. సో ఆ యొక్క సమయంలో వెళ్ళి ఫరిసీయుల ఎదుట, ఆ యొక్క అధికారుల ఎదుట యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న స్థలముని గూర్చి వారికి చెప్పటము, వారిని వెంట పెట్టుకుని రావటము, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మివేయటం అన్నది కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మీలో ఒకడు నన్ను మోసం చేయబోతున్నాడని చెప్పి ముందే ఎరిగి ఉంటూ ఎవరు అని చెప్పేసి తన యొక్క శిష్యుడైన యోహాను గారు అడగగా, శిష్యులందరూ అడగగా, నేను ఎవరికి ఆ యొక్క రొట్టెను ముంచి ఇస్తానో వాడే అని చెప్పి ఆ యొక్క రొట్టెను ముంచి యోధా ఇస్కరియోతుకి ఇచ్చి, నీవు ఏం చేయాలనుకుంటున్నావో దాన్ని ఇమ్మీడియట్గా చేయి అని చెప్పేసి చెప్పటం బట్టి యోధా ఇస్కరియోతు ఇమ్మీడియట్గా అక్కడి నుండి విడిచి వెళ్ళిపోవటం అన్నది కనిపిస్తుంది. ఈ సంగతులు శిష్యులకి చాలామందికి అర్థం కాలేదు. ఏంటి, ఎందుకు అన్న విషయము ఎవరికి అర్థం కాలేదు. వాళ్ళందరూ ఇంకా ఒక ఆలోచనలో ఉంటూ ఉన్నారు. ఏంటి, ఎందుకు జరిగింది ఇది అన్న ఒక డైలమాలో, ఒక సందేహములో వాళ్ళందరూ ఉండిపోతూ ఉన్నారు. వాళ్ళందరూ అనుకుంటున్నారు, బహుశా ఏదో మన విందు కొరకు ఏదన్నా తేవటానికి పంపించాడేమో యేసయ్య అనుకుంటూ ఉన్నారు. లేదా బయట ఉన్న పేదవారికి ఏదన్నా సహాయం చేయడానికి పంపించాడేమో యేసయ్య అనుకుంటున్నారు. సో అటువంటి విధంగా శిష్యులు భావిస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆ యొక్క దుష్టుడు, అబద్ధపు విశ్వాసి, అబద్ధపు శిష్యుడు, అబద్ధపు క్రైస్తవుడు ఆ యొక్క గుంపు నుండి విడిచి వెళ్ళాడో, తన యొక్క నిజమైన విశ్వాసులు ఉన్నారో, తన యొక్క నిజమైన శిష్యులు ఉన్నారో, తన యొక్క నిజమైన బిడ్డలు ఉంటూ ఉన్నారో, వారికి దేవుడు ఎన్నో గొప్ప సంగతులు తెలియపరుస్తూ ఉన్నారు. అందులో ఒక సంగతి ఏంటంటే ప్రేమించటం. పొరుగువారిని మన వలె ప్రేమించటం అన్నది ఒక గొప్ప సంగతి దేవాతి దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. సో దానికంటే ముందుగా ఈ యొక్క సంగతుల్లో మనకి మొత్తము 3 విషయాలు కనిపిస్తాయని చెప్పి గత వారం చెప్పుకున్నాము. మొట్టమొదటిది మన యొక్క తండ్రి యొక్క దేవుణ్ణి, మన యొక్క దేవాతి దేవుణ్ణి, మన యొక్క సృష్టికర్తని మనము మనస్ఫూర్తిగా ప్రేమించటము. రెండవది మన యొక్క పొరుగువారిని మనవలే ప్రేమించటము. మూడవది విశ్వాసముగా మనము మన యొక్క పొరుగువారిని లేదా మన యొక్క దేవుణ్ణి పూర్తి విశ్వాసముతో ప్రేమించటము. సో ఈ యొక్క 3 సంగతులు మనం ధ్యానించుకోబోయే యొక్క వాక్య భాగంలో ఉంటాయి. అందులో మొట్టమొదటి భాగంని గత వారము క్లుప్తంగా చెప్పుకున్నాము. ఏంటంటే దేవాతి దేవుణ్ణి మనము మన యొక్క పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో ప్రేమించటం. ఇది గత వారం మనం చూసుకున్నాము. ఒకసారి నాతో పాటు మళ్ళీ ఆ యొక్క వచనము చదువుకుందాం. చూడండి, 31వ వచనము, యోహాను సువార్త 13:31. వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లా నేను ఇప్పుడు మనిషి కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. థ్యాంక్ యూ. సో అక్కడ ఫస్ట్ మనం చూసిన మాట ఏంటంటే, వాడు వెళ్ళిన తరువాత ఇట్లా నేను, వాడు అనగా ఇక్కడ యోధా ఇస్కరియోతుని యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క గుంపు నుండి నీవేం చేయాలనుకుంటున్నావో దాన్ని చెయ్యి అంటే, నన్ను అమ్మి వేయాలి అని నీ యొక్క హృదయంలో ఉన్న ఆలోచన బట్టి ఆ పనిని చెయ్యి అని చెప్పేసి ఒక అవకాశాన్ని యోధా ఇస్కరియోతుకి ఇచ్చారు. యోధా ఇస్కరియోతు అప్పటికే నిర్ణయించుకుని ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నోసార్లు ఆ యొక్క శిష్యులకు, నేను ఈ లోకంలో రోమియోల నుండి మిమ్మల్ని విడిపించడానికి కాదు, కానీ పాపము నుండి మిమ్మల్ని విడిపించడానికి, మరణము నుండి మిమ్మల్ని విడిపించటానికి, మీకు జయ జీవితాన్ని ఇవ్వటానికి, నేను ఈ లోకంలో మరణించి దాని ద్వారా మీకు రక్షణను కల్పించడానికి అని చెప్పిన మాటలు బట్టి యోధా ఇస్కరియోతు ఏదైతే స్వలాభం కోరుకుంటున్నాడో, యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడం వల్ల ఆ యొక్క రాజ్యములో అధికారాన్ని లేదా ఏదైతే స్వలాభాన్ని కోరుకున్నాడో, ఏదైతే ఆశిస్తూ ఉన్నాడో, తన యొక్క యజమాని, తన యొక్క బోధకుడి నుండి, తన యొక్క బోధకుడు అధికారాన్ని చేజిక్కించుకుంటే లేదా రాజ్యాన్ని చేజిక్కించుకుంటే దానిలో కొంత భాగము
యోధా ఇస్కరేతుకు వచ్చిద్దనో లేదా ఆయన అధికారము చలాయించచ్చనో ఇటువంటి ఆశ కలిగిన యోధా ఇస్కరేతు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో రాజ్యాన్ని సంపాదించడానికి కాదు, తన యొక్క రాజ్యము ఈ లోకానికి సంబంధించింది కాదు, పరలోక సంబంధమైన రాజ్యము. ఆయన ఈ లోకంలోనికి రోమియోల నుండి కాదు, ఈ యొక్క లోకంలో ఉన్న సాతాను నుండి దుష్టుడైన ఆ యొక్క అపవాది నుండి రక్షించడానికి వచ్చాడు అని చెప్పి తెలుసుకున్న ఆ యొక్క యోధా ఇస్కరేతు ఎంత వీలైతే అంత, ఎంత త్వరగా కుదిరితే అంత యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మివేసి డబ్బులు చేసుకోవాలి, లేదా ఆయనకు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ డబ్బులు చేసుకోవాలి అన్న ఆలోచన కలిగిన వాడిగా ఉంటూ ఉన్నాడు. బాధాకరమైన విషయం ఏంటంటే మనందరము దేవుని యొక్క వాక్యమును ఈ దినము ధ్యానించుకుంటూ ఉన్నాము. మనకి ఈ యొక్క వాక్యము యొక్క సూత్రము లేదా మూలము ఈ యొక్క గ్రంథము బైబిల్ గ్రంథముగా ఉంటుంది. ఈ యొక్క వాక్యము శరీరధారుడే కృపాసత్య సంపూర్ణుడిగా నివాసం ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారిగా. సో వాక్యమనగా ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సో యేసుక్రీస్తు ప్రభువారు హీఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ద స్క్రిప్చర్గా మనకు కనిపిస్తున్న అటువంటి వాక్యమే ఈ లోకంలోనికి వచ్చి శరీరధారుడిగా నివాసం ఉండిన ఆయన నోటిన ఎందరో వాక్యం విని మారిన, ఎందరో అద్భుత కార్యములు చూసి వారి యొక్క హృదయము దేవుడికి అప్పగించుకున్న, ఎందరో మంచి శిష్యులుగా మారిన ఆయన వెంటే ఉంటూ ఆయన వాక్యమును వింటూ ఎందరో బోధకులు ఈ దినము బోధిస్తున్న ఆ యొక్క పరమ తండ్రి దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు విని కూడా మారలేని దౌర్భాగ్యపు పరిస్థితుల్లో యోధా ఇస్కరేతు ఉన్నాడు. ఎంత భయంకరమైనది ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. మనుషులు అయిన మా వంటి లేదా అల్పమైన మా వంటి బోధకులు బోధించే బోధ లేదా వాక్యము విని మారకపోవటము ఒక ఎత్తు అయితే, దేవాతి దేవుడు మనమందరము విశ్వసించి నమ్ముకుని ఆధారపడుతున్న ఆ యొక్క గొప్ప దేవుడి యొక్క బోధ విని కూడా మారకపోవటము ఎంతటి అంధకారంలో గురుటితనంలో ఆ యొక్క యోధా ఇస్కరేతు ఉన్నాడో మనకు అర్థమవుతుంది. సో ఆయన యొక్క మరణం కూడా అంతే భయంకరంగా జరిగింది. ఆ యొక్క నిత్య నరక పాత్రుడిగా, ఆ యొక్క నాశన పాత్రుడిగా, నాశన పుత్రుడిగా ఈ యొక్క లోకంలో ఆయన జీవించి ఉన్నాడు. సో ఆ యొక్క సంగతులన్నీ మనము జ్ఞాపకం చేసుకున్నాము. సో అటువంటి వాడు ఆ యొక్క గుంపును విడిచి వెళ్ళిపోగానే తన యొక్క నిజమైన శిష్యులు ఉండగా, తన యొక్క నిజమైన వారు, నిజమైన బిడ్డలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు అక్కడ అందరూ ఉంటూ ఉండగా వారికి చెప్పాల్సిన అవసరత చాలా ఉంటూ ఉంది. దేవుడి యొక్క వాక్యంలో ఈ యొక్క సంగతులు వారికి చెప్పి వారికి బోధించాల్సిన సంగతులు చాలా అవసరత మనకు అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే మనకి మన యొక్క దేవుణ్ణి ప్రేమించటము లేదా మన యొక్క పొరుగువారిని ప్రేమించటము చాలా ఎక్కువగా వినిన దానివల్ల, లేదా చాలాసార్లు విని 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 ఉన్నాము కనుక పెద్ద ప్రాముఖ్యత లేనిదిగా లేదా పెద్ద ప్రత్యేకత లేనిదిగా మనకి కనిపిస్తుంది. కానీ గమనించాల్సింది ఏంటంటే ప్రియులారా, ఈ యొక్క సంగతులు మనకి దేవుని నుండి వచ్చినవి. ఈ యొక్క జ్ఞానము పరలోక సంబంధమైన జ్ఞానము, ఇహలోక సంబంధమైన జ్ఞానము గతించిపోవును. పరలోక సంబంధమైన జ్ఞానము మనుషులకు, ఇహలోక సంబంధులకు మనకి అర్థం కాదు. ఎందుకు తండ్రిని, దేవుణ్ణి అంత విధంగా ప్రేమించమంటున్నాడు దేవుడు, అది చాలా సులువైనదే కదా అని మనం భావించవచ్చు. కానీ అది ఎంతటి కష్టమైనదో, ఎటువంటి సవాళ్లను మనం ఎదుర్కోవాల్సి వచ్చిందో, నిజముగా దేవుణ్ణి ప్రేమించడానికి నిజమైన శిష్యుల వలె మన యొక్క జీవితాన్ని సైతము అర్పించినట్టు జీవించటానికి, లేదా ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది. మనల్ని మనం విడిచిపెట్టి, మనల్ని మనం తిరస్కరించుకొని, మనల్ని మనము విసర్జించుకుని మన యొక్క సిలువ మోసుకుని నడువుట, లేదా మనమే మన యొక్క జీవితానికి ప్రాధాన్యతగా భావించి జీవించటం చాలా వ్యత్యాసం ఉంది. యోధా ఇస్కరేతు యేసుక్రీస్తు ప్రభువారి కొరకు జీవించలేదు, కానీ యోధా ఇస్కరేతు తన కొరకు తాను జీవించాడు. యేసుక్రీస్తు ప్రభువాన్ని నిజంగా ప్రేమించినట్టయితే ఆయన దేవుణ్ణి మహిమపరచాలనుకునేవాడు, దేవుడి కొరకు జీవించేవాడు,
తన్ని తాను విసర్జించుకునేవాడు. కానీ యోధా ఇస్కరియోతు తన్ని తాను ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించుకుని దేవుణ్ణి మహిమపరచాల్సింది పోయి తన్ను తాను మహిమపరుచుకున్నాడు. ఆ యొక్క గుంపులో నుండి బయటకు వెళ్ళాడు. నాశన పాత్రుడిగా ఈ యొక్క లోకంలో జీవించాడు. సో ఆ విధంగానే ఈ యొక్క లోకంలో ఎందరో జీవిస్తూ ఉన్నారు ప్రియులారా. మనల్ని మనం విసర్జించుకుని మనల్ని మనం తిరస్కరించుకుని జీవించడం ఈ లోకంలో చాలా చాలా కష్టమైనది. అందుకే దేవుడి యొక్క వాక్యములో దానికి ప్రథమమైన స్థానము ఇవ్వబడుతూ చెప్పబడుతుంది. మొట్టమొదటిది ప్రాముఖ్యమైన ఆజ్ఞగా మనము మన యొక్క పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో మనల్ని మనం ప్రేమించుకోవటం కాదు, మన యొక్క పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో మన యొక్క సృష్టికర్త మనల్ని రక్షించి మనల్ని తీర్పు తీర్చే ఆ యొక్క న్యాయాధిపతి దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించవలసిందిగా వాక్యం మనకి బోధిస్తుంది. దాని తర్వాత రెండవది మనల్ని మనం ప్రేమించుకుని మనల్ని మనం ఎక్కువ స్థితిలో పెట్టుకోవటం కాదు, మన యొక్క పొరుగువారు అనగా మన యొక్క ఇంటిలో ఉన్న వారైనా కావచ్చు, మన యొక్క స్నేహితులైనా కావచ్చు, మన యొక్క బంధువులైనా కావచ్చు, లేదా మన ఇరుగు పొరుగు నివసిస్తున్న వారైనా కావచ్చు, ఆఖరికి మనల్ని ద్వేషిస్తూ మనల్ని అసహ్యించుకుంటూ మనల్ని బాధిస్తున్న మన యొక్క శత్రువులు కూడా అవ్వచ్చు, వారిని కూడా దేవుడి యొక్క వాక్య ప్రకారము ప్రేమించమని చెప్తూ ఉన్నాడు. ఎందుకు అన్నది మనము ఇంకా తర్వాతి వాక్య భాగంలో చూసుకుంటూ ఉన్నాము. సో ప్రేమించటము దేవాతి దేవుణ్ణి అంటే మొట్టమొదటిగా ఆయన్ని పరిపూర్ణంగా ప్రేమించినట్టయితే మనం ఆయన్ని పరిపూర్ణంగా మహిమపరుస్తాము. అది జ్ఞాపకం చేస్తాం. మహిమపరచటము అంటే ఏంటి? మహిమ అన్న పదాన్ని క్రైస్తవ సమాజంలో క్రైస్తవుల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. దేవుణ్ణి మహిమపరచటమో లేదా మహిమపరచటము మహిమ అన్న మాటని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. రెండింతల మహిమ, నేను చాలా చోట్ల వినేవాడిని, రెండింతల మహిమ అనుభవించటము కానీ మీకు రెండింతల మహిమ అని చెప్పటం కానీ ఎటువంటి మాటలు క్రైస్తవ సమాజంలో జరుగుతూ ఉన్నాయి. ఇంకొకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు ప్రియులారా, మహిమ అన్నది మనుషులకు కాదు. మనము పాపులముగా ఉన్నాము, దేవుని యొక్క సృష్టిగా ఉన్నాము. సమస్త మహిమకి సమస్త మహిమా ఘనతలకు అర్హుడు దేవాతి దేవుడు మాత్రమే. గ్లోరీ టు గాడ్ అలోన్. మీకు మార్టిన్ లూథర్ గారు గుర్తున్నట్టయితే, మార్టిన్ లూథర్ గారు మనకి ప్రొటెస్టెంట్లు అంటే ఈ లోకంలో క్రైస్తవ్యము మొదలైన తర్వాత రోమన్ క్యాథలిక్స్ మాత్రమే ఉండేవాళ్ళు అందరూ. కానీ వాళ్ళు మెల్లమెల్లగా వాక్యానికి దూరం అయ్యి వాళ్ళ యొక్క సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలు తీసుకోవటం మొదలుపెట్టి దేవుడికి వ్యతిరేకంగా వాక్యానికి విరుద్ధమైన బోధిస్తూ అటువంటి క్రియలు మొదలెట్టిన తర్వాత వారిలో ఒక ప్రీస్ట్గా పనిచేస్తున్న ఒకరు మార్టిన్ లూథర్ అనేవాడు స్క్రైబ్గా ఉంటున్న ఆయన ఇమ్మీడియట్గా అదేంటి, ఎందుకంటే మనుషులందరికీ అప్పుల్లో వాక్యము ఇప్పుడు దొరుకుతున్నంత ఉచితంగా దొరికేది కాదు. ఇప్పుడు మనకు దొరుకుతున్నంత స్వేచ్ఛతో, ఇప్పుడు దొరుకుతున్నంత ఈజీగా ఆ రోజుల్లో దొరికేది కాదు. ఎవరి చేతుల్లో వాక్యం అనేది ఉండేది కాదు. ఎవరి దగ్గర వాక్యం ఉండేదంటే ఆ యొక్క మత పెద్దలైన వారి దగ్గర మాత్రమే వాక్యం ఉండేది. సో వాళ్ళు ఏం బోధిస్తే అదే సత్యం అని చెప్పి నమ్మాల్సిన పరిస్థితులు ఆ రోజుల్లో ఉంటూ ఉండేవి. సో వాళ్ళ యొక్క మొదళ్ళు అందంగా చాలా చక్కగా మొదలైన తర్వాత తరములు వచ్చేపాటికి మనుషుల యొక్క దుర్బుద్ధి ఏదైతే ఉందో దానికి ఎవరో నుండి తప్పించుకునే వారిగా లేరు, ఎవరో దానికి ఎక్స్ప్లిసిట్స్ కాదు. సో ప్రతి ఒక్కరు మనుషులుగానే ఉంటూ ఉన్నారు. అది ఎవరైనా కానీ దేవుని సేవ చేసేవారు కూడా మనుషులుగానే ఉంటూ ఉన్నారు. వాళ్ళకు కూడా దేవుని యొక్క కృపే కావాలి, దేవుడే వారిని కూడా రక్షించాలి. సో వాళ్ళు ఆ విధంగా ఉంటూ ఉండగా మెల్లమెల్లగా వారి యొక్క హృదయం చాలా కల్మషమైనది కనుక వారి యొక్క సొంత నిర్ణయాలు తీసుకోవటం మొదలుపెట్టారు. అంటే దేవుడి వాక్యములో లేకుండా దేవుడి యొక్క వాక్యము కేవలము మీకు రక్షణ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములోనే దొరుకును, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం అని చెప్పి బోధిస్తుండగా మెల్లగా వీళ్ళు ఏం చెప్పడం మొదలుపెట్టారంటే డబ్బులు ఇవ్వటం ద్వారా మీకు రక్షణ లభించిద్ది, లేకపోతే ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే మీకు రక్షణ లభించిద్ది, లేదా ఒక వస్త్రం కొనుక్కుంటే మీకు రక్షణ లభించిద్ది. ఈ విధంగా రక్షణ అన్నది కొనలేనిది, దానికంటూ ఒక విలువ చెల్లించలేనిది. అది కేవలము
యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలోనే మనకి లభించేది. అటువంటి దానికి వీళ్ళు ఒక వెల చెల్లిస్తూ, వీళ్ళు దానికి ఒక రేటు కట్టుతూ ఈ విధంగా మోసాలన్నీ మొదలుపెట్టారు. కానీ వాళ్ళకి వాక్యాధారం అయితే ఏమీ లేదు. కానీ మెల్లగా వాక్యము చదవటానికి అందులో పనిచేసే ఒక వ్యక్తి అయిన మార్టిన్ లూథర్ గారు చదివి, అదేంటి దేవుడి వాక్యంలో ఇవన్నీ రాయబడి లేవు కదా, దేవుడి యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారందు విశ్వాసం ఉంచితే చాలు, సమస్తమును ఉచితంగా దేవుడు ఇస్తానన్నాడు, వీళ్ళేంటి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు అని చెప్పి ఆయనకు ఒక సందేహం వచ్చి ఆయన తిరుగుబాటు చేస్తాడు, ఆయన నిరసన వ్యక్తపరుస్తారు. సో దానికి ఆ యొక్క తిరుగుబాటు ఆయన మొదలుపెట్టాడు. దాని పేరు దాన్ని ఇంగ్లీష్లో ప్రొటెస్ట్ చేయటం అని చెప్పేసి అన్నారు. సో తిరుగుబాటుదారులందరూ ప్రొటెస్టెంట్స్గా ఈ రోజున ఉంటూ ఉన్నారు. ఏ డినామినేషన్ అయినా, అది సిఎస్ఐ కావచ్చు, లేకపోతే బాప్టిస్ట్ కావచ్చు, మెథడిస్ట్ కావచ్చు, వీళ్ళందరూ ఆ యొక్క ప్రొటెస్టెంట్స్ అంటే ఆ మూలాల నుంచి వచ్చిన వాళ్ళుగానే ఉంటూ ఉన్నారు. సో కానీ ఇప్పుడు మనకున్న గొప్ప ధన్యత ఏంటంటే దేవుడు వాక్యము మన యొక్క చేతుల్లో ఉంటూ ఉంది. ఒకప్పుడైతే మనకి ఇటువంటి ధన్యత లేదు కాబట్టి ఆ రోజు మనము ఈజీగా మోసపోగలిగాము. కానీ ఈరోజు మనకి దేవుడి యొక్క వాక్యం ఉంది కాబట్టి దేవుడి యొక్క వాక్యములో పరిశీలించుకుని నిజమైన దేవాతి దేవుడిని, నిజమైన మహోన్నతుడిని మనము వెంబడించగలుగుతున్నాము కదా. సో ఆ రోజుల్లో జరుగుతూ వచ్చింది అదనమాట. సో ఇందులో మార్టిన్ లూథర్ గారు వీళ్ళు ఏదేదో చెప్తూ ఉంటుంటే, వాళ్ళు అబద్ధపు బోధలన్నీ చెప్తుంటే అందులో ఒక 5 విషయాలు మాత్రం చెప్పారు. 5 సోలాలు అంటే ఇది వాక్యానుసారమైనవి, వీటిని ఎవరైనా ఈ యొక్క 5 విషయాలు ఎవరైనా కానీ తిరస్కరిస్తున్నట్టు, లేదా ఈ యొక్క 5 విషయాలు ఎవరైనా వ్యతిరేకంగా చెప్పారంటే ఖచ్చితంగా వాళ్ళది తప్పుడు బోధ, వాళ్ళు తోడేళ్ళు గొర్రె చర్మం కప్పుకున్న వారు, అబద్ధపు బోధకులు, వాళ్ళ నుండి దూరంగా ఉండండి అని చెప్పేసి మార్టిన్ లూథర్ గారు 5 సోలాలు ఇచ్చారు. 5 సోలాస్. అందులో ఒక సోలా ఏంటంటే సోలా డియో గ్లోరియా. సోలా డియో గ్లోరియా అంటే దేవునికి మాత్రమే మహిమ. గ్లోరీ టు గాడ్ ఎలోన్. గ్లోరీ టు గాడ్ ఎలోన్. దేవుడికి మాత్రమే మహిమ, ఇంకెవ్వరికి మహిమ అర్పించబడదు. ఆ రోజుల్లో మనుషులు దేవుని యొక్క స్థానానికి ఎదగాలన్న దుర్బుద్ధితో, ఆ యొక్క కుయుక్తి కలిగిన హృదయముతో వాళ్ళని వాళ్ళు దేవుని యొక్క సమానులుగా చేసుకోవటం అనేది ఆ రోజుల్లో కనిపిస్తూ వచ్చింది. అందుకే మార్టిన్ లూథర్ గారు చెప్పారు, గ్లోరీ టు గాడ్ అలోన్, దేవునికి మాత్రమే మహిమ, ఇంకెవరికి అటువంటి మహిమని చెల్లించే అంత అర్హత ఎవరికీ లేదు. సో నిజంగా దేవుని ఏ విధంగా మహిమపరచగలము? మనం ఆయన్ని పూర్ణ మనసుతో ప్రేమిస్తేనే మనం ఆయన్ని మహిమపరచగలము. మన యొక్క ప్రేమంతయు మన మీద ఉన్నట్టయితే మనం దేవుణ్ణి మహిమపరచలేము. మనల్ని మనం మహిమపరుచుకుంటాము, అది తప్పు. మనం దేవుణ్ణి ప్రేమించినట్టయితేనే పూర్ణ మనసుతో ఆయన్ని మనము మహిమపరచగలము. సో మహిమ అంటే మనకి హెబ్రూ పదము షకీనా అన్న ఒక మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. దాని అర్థం ఏంటి? షకీనా అంటే ఏంటి అంటే, జనరల్గా చెప్పాలంటే ఒక మనిషి యొక్క గుణగణాలు, లేదా ఒక మనిషి యొక్క వ్యక్తిత్వము, ఒక మనిషి యొక్క క్యారెక్టరిస్టిక్స్, యాట్రిబ్యూట్స్ అని మాత్రము మన జనరల్గా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ నన్ను ఏమంటే, ఎప్పుడు చెప్పుకునే మాట గ్లోరీ అంటే ఏంటంటే, మహిమ అంటే ఏంటంటే, ఒక చాలా పెద్ద గుంపు ఎక్కడన్నా సభ నడుస్తూ ఉంటే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి, ఒక చాలా ముఖ్యమైన మంచి ఉన్నత స్థితిలో ఉన్న ఒక వ్యక్తి వారి మధ్యలోకి రాగా, లేదా ఒక మంచి బాహుల్యము బలము కలిగిన ఒక వ్యక్తి వారి మధ్యకు రాగా, జనాలందరూ తప్పుకొని వారికి మార్గాన్ని ఇవ్వటం అన్నది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో జరుగుతున్న విషయాలు బట్టి చెప్పాలంటే, ఏదైనా సెలబ్రిటీలు ఎవరైనా వస్తే జనాలందరినీ వాళ్ళకున్న బాడీ గార్డులు ఎవరొకళ్ళు మొత్తం పిచ్చి పిచ్చిగా తోసిపడేసి ఆ మూలకి ఈ మూలకి నెట్టిపడేసి వీళ్ళని మాత్రము రానివ్వటము, ఆ యొక్క ప్రాముఖ్యత, గుర్తింపు అక్కడ వారికి లభిస్తూ ఉంటుంది. దీన్ని మనము
క్రైస్తవులుగా జ్ఞాపకం చేసుకున్నట్టయితే దిస్ ఈజ్ ఆల్ వెరీ రాంగ్. ఎందుకంటే మనుషులకు అక్కడ మహిమ చేకూర్చబడుతుంది, అది చాలా తప్పు. మనుషులందరూ దేవుని యొక్క స్వారూప్యంలో చేయబడి ఉన్నారు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని దేవుడు ఎవరిని సృజించలేదు. ప్రతి ఒక్కరిని తన యొక్క పోలికలో చేసుకుని ఉన్నాడు. ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తూ ఉన్నాడు, అందరినీ ఆ విధంగానే ప్రేమించమన్నాడు. మనుషుల యొక్క దుర్బుద్ధి కుయుక్తులు, ఈ విధంగా మనుషుల యొక్క హెచ్చుతగ్గులు చూపించడానికి అని చెప్పి ఈ విధంగా ఈ లోకంలో పాపము మనుషులను ఆ విధంగా మార్చేసింది. అందుకని ఈ లోకంలో మనం చూస్తే ఎటు చూసినా కానీ మనుషులకు ప్రాధాన్యత, మనుషులకు ప్రాముఖ్యతలు ఇస్తూ ఉంటారు, వాళ్ళని గణపరుస్తూ ఉంటారు, వాళ్ళని మహిమపరుస్తూ ఉంటారు. కానీ క్రైస్తవులుగా దేవుణ్ణి ఎరిగిన వారిగా, వాక్యానుసారమైన వారిగా మనం అటువంటి మహిమను, అటువంటి ఘనతను మనము పొందుకోకూడదు, కానీ దేవునికి అర్పిస్తూ ఉండాలి. సో అది జ్ఞాపకం ఉంచుకోండి. ఇది వాక్యములో మనకి ఎక్కడుంది అన్నది మనం చూసుకున్నట్టయితే పాత నిబంధనలో మనము ఎక్సోడస్ గ్రంథంలో నిర్గమాకాండంలో మోషే గారు యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతారు, అది దేవాతి దేవుణ్ణి అడుగుతారు. ఏమని అడుగుతారంటే, నీ యొక్క దృష్టిలో నేను మేలు పొందినట్టయితే ఇఫ్ ఐ హ్యావ్ ఫౌండ్ ఫేవర్ ఇన్ యువర్ ఐస్ షో మీ యువర్ గ్లోరీ, నీ యొక్క మహిమని నాకు చూపించు అని చెప్పేసి మోషే గారు దేవుణ్ణి అడుగుతారు. అప్పుడు దేవుడు ఆయన్ని ఒక రాయి వెనకాల బంధించి తన యొక్క చేతితో ఆయన్ని కప్పివేసి ఆయన యొక్క ఎదుట నడుచుకుంటూ వెళ్ళి తన యొక్క వీపు భాగాన్ని చూపిస్తారు. ఆయన వెళుతూ తన యొక్క గుణాలను చెప్పుకుంటారు. ఆయన దీర్ఘశాంతము కలిగిన దేవుడని, కృపామయుడని, ప్రేమామయుడని, ఇవన్నీ మనకు అక్కడ ఆయన యొక్క మహిమను చాటి చెప్పినవిగా ఉంటున్నాయి. అనగా దేవుని యొక్క గుణాలు, ఆ గుణాశయాలు, గుణగణాలు మనకి దేవుని యొక్క మహిమని చాటి చెప్పేవిగా ఉంటూ ఉన్నాయి. సో మనము ప్రేమించగలము అంటే ఏ విధంగా ప్రేమించగలము? దేవుణ్ణి ఆయన యొక్క రూపం కొరకు ప్రేమించగలమా? ఆయన ఆత్మరూపేణ ఉన్నారు. మనం ఆయన రూపాన్ని వర్ణించలేము, ఆయన ఆత్మరూపైన ఉన్నారు. అందుకే మనకి వాక్యంలో ఉండిద్ది, యోహాను సువార్త 4వ అధ్యాయంలో, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. సో ఆయన యొక్క రూపాన్ని ప్రేమించలేము. ఆయన ఆత్మరూపైన ఉన్నారు కనుక ఆయన్ని మనం ఏ విధంగా ప్రేమించగలము? ఆయన యొక్క గుణాతిశయములు, ఆ గుణములు ఏదైతే ఉన్నాయో, ఆయన ప్రేమామయుడు అన్నది, కృపామయుడు అన్నది, ఆయన ఏ విధంగా దీర్ఘశాంతము కలిగిన దేవుడు అన్నది తర్వాత వాక్య భాగంలో మనం అవన్నీ చదువుకుంటాము. సో అటువంటి గుణముల కొరకు దేవుని మనము ప్రేమించేవారిగా ఉంటూ ఉంటాము. అంతే కదా, ఒక వ్యక్తిని, ఒక మనిషిని మనం ఇష్టపడాలంటే ఆ యొక్క రూపములు బట్టి కాదు, కానీ ఆ యొక్క వ్యక్తిత్వము బట్టి, ఆయన యొక్క గుణములు బట్టి మనం ప్రేమించేవారిగా ఉంటాము. అదేవిధంగా దేవాతి దేవుణ్ణి మనము ఏ విధంగా ప్రేమిస్తామో ఆయన యొక్క వ్యక్తిత్వము బట్టి, ఆయన యొక్క గుణములు బట్టి మనము ఆయన్ని మహిమపరుస్తూ ఉంటాము. సో ఇది చాలా ప్రాముఖ్యమైనది అన్నది జ్ఞాపకం చేస్తున్నాను. సో మొట్టమొదటిది, దేవుణ్ణి మనం ప్రేమించాలనగా ఆయన్ని మనము పరిపూర్ణంగా మహిమపరచాలి. ఏ మనిషిని మనం మహిమపరచము, మనల్ని మనము మహిమపరుచుకోము, యోధా ఇస్కరియోతు వలె మనల్ని మనం ఎక్కువగా ప్రేమించుకోము. దేవుణ్ణి మనం ప్రేమించేవారిగా ఉంటాము. అంటే మన ఇష్టపూర్వకంగా కాదు, మన ఇష్ట ప్రకారంగా కాదు, దేవుని యొక్క ఇష్టపూర్వకంగా, దేవుని యొక్క ఇష్టము ప్రకారంగా మనం ప్రతి దాన్ని చేస్తూ ఉంటాము. దిస్ ఈజ్ సెల్ఫ్లెస్ లవ్, దిస్ ఈజ్ అన్కండిషనల్ లవ్. అంటే స్వార్థము లేని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. గ్రీకు భాషలో దాన్ని పిలిచిన పదము అగాపే ప్రేమ. విశ్వాసులందరూ, అది తిమోతి గారు కానీ, మత్తయ్య గారు కానీ, ఆఖరికి పౌలు గారు కానీ తన యొక్క పత్రికల్లో దేవుడి పట్ల వారి యొక్క ప్రేమ ఏ విధంగా చూపించేవాళ్ళు అంటే, వాళ్ళు దేవుణ్ణి కొనియాడేవారు, వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచేవాళ్ళు. ఎక్కడ సమస్త మహిమా ఘనత నాకు చెల్లునుగాక అని ఎవరు చెప్పుకోరు. సో ఇక్కడ చూసినట్టయితే శిష్యులు మనకు ఒక మాదిరి చూపిస్తూ ఉన్నారు. శిష్యులు కూడా ముందుగా వాళ్ళని వాళ్ళు ప్రేమించుకున్న వారే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించే సమయంలో శిష్యులందరూ వాళ్ళ యొక్క శరీరముల్ని
వాళ్ళని వాళ్ళు ఎక్కువగా ప్రేమించుకున్నారు కనుక వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడుకోవడానికి దేవుని విడిచిపెట్టి చెల్లా చెదురైపోయారు. పేతురు గారు కూడా తనని తాను ఎక్కువగా ప్రేమించుకున్నాడు కనుక, యేసుక్రీస్తు ప్రభువారి కంటే తనని ప్రేమించుకున్నాడు కనుక, తన యొక్క శరీరాన్ని ప్రేమించుకున్నాడు కనుక 3 సార్లు అబద్ధమాడి యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగను అని చెప్పి అబద్ధమాడాడు. సో శిష్యులు కూడా బలహీనులుగా ఉంటూ ఉన్నారు. యోధా ఇస్కరియోతు అయితే ఒక అడుగు ముందుకు వేసి తను తాను ఎంతగా ప్రేమించుకున్నాడంటే తన యొక్క దేవాతి దేవుణ్ణి అమ్ముకునే అంత ప్రేమలో అంత ఎక్కువగా తాను ప్రేమించుకున్నాడు. ప్రియులారా, ఈరోజు క్రైస్తవ్యంలో ఎంతమంది మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క దేవాతి దేవుణ్ణి, మన యొక్క రాజాదిరాజుని, మనల్ని రక్షించే అటువంటి గొప్పవాడిని మన యొక్క స్వార్థం కొరకు, మన యొక్క సొంత ఆశల కొరకు, మన యొక్క శరీరేచ్ఛల కొరకు, ఈ లోక సంబంధమైన సౌకర్యాల కొరకు అమ్మి వేసేవారిగా, ఆయన్ని విడిచిపెట్టి, ఆ యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారిగా ఉంటూ ఉన్నాం. మనం కూడా అల్పమైన విశ్వాసులుగా ఆ యొక్క శిష్యుల వలె ఉన్నాం ప్రియులారా. కానీ ఆ యొక్క శిష్యులు తర్వాత ఏ విధంగా మారారో చూడండి. ఈ యొక్క చదివిన వాక్య భాగముల్లో ఇక్కడే కాదు, ఒకసారి ఎఫెసీయులు 3వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం చూడండి. పౌలు గారు ఈ విధంగా రాస్తున్నారు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటెను, ఊహించిన వాటి కంటెను అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి అని చెప్పి ఆయన చెప్తున్నారు. క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక, ఆమెన్ అని చెప్పి ఆయన అక్కడ రాస్తున్నారు. సో శిష్యుల యొక్క హృదయం అందరిది ఏ విధంగా మారింది? వాళ్ళని వాళ్ళు ప్రేమించుకునే వారిగా నుండి దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉంటూ ఉన్నారు. వాళ్ళ యొక్క శరీరాలు భద్రపరుచుకునే వారిగా ఉండి, వాళ్ళ యొక్క శరీరము నశించినా పర్లేదు, వాళ్ళు హతసాక్షులుగా మారినా పర్లేదు, దేవుణ్ణి గణపరచాలి అన్న హృదయము వారికి రావటం అక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇటువంటి హృదయంలోనికి శిష్యులందరూ మారారు. ప్రియులారా, మనం కూడా అటువంటి వారి వలె ఉండాలి. అటువంటి విధంగా మనం కూడా మారాలి. మన యొక్క శరీరాలు భద్రపరచుకోవడానికి కాదు, మనం ఈ లోకంలో జీవిస్తుంది కేవలము ఆ యొక్క సర్వోన్నతులు, సర్వాధికారి దేవాతి దేవుణ్ణి మహిమపరచటానికి మాత్రమే. మన యొక్క జీవిత పరమార్థం ఏమీ లేదు. మన యొక్క జీవిత పరమార్థము దేవుణ్ణి గణపరచటము. ఈ లోకంలో మనం జీవించిన సమస్త క్షణములు, సమస్త సమయమును ఆయన్ని మహిమపరచటమే మనకున్న ఏకైక గోల్గా, గురిగా మన అందరికీ ఉంటూ ఉంది క్రైస్తవులుగా. ఇది ఎందరో గుర్తించక వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటారు, వాళ్ళని వాళ్ళు గణపరుచుకుంటారు. దేవుణ్ణి ఎన్నో చోట్ల యోధా ఇస్కరియోతు వలె అమ్మివేసి మోసం చేసేవారిగా ఉంటూ ఉన్నారు. జాగ్రత్త పడాలి పిల్లరా. సో ఈ యొక్క 31వ వచనము చూసుకుందాము. యోహాను సువార్త 13వ అధ్యాయము 31వ వచనము. వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి మాటలు ఎప్పుడు చెప్తున్నారు? ఆయన మరణము పొందుకునే ముందు రోజు రాత్రి మాటలు చెప్తున్నారు. మహిమపరచబడటము అన్నది మనుషుల యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆలోచన చాలా వ్యత్యాసము కలిగినది. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. మనుషులు యొక్క ఆలోచన చొప్పున మహిమపరచటము, ఘనత పొందుకోవటం అంటే నలుగురు దగ్గర ఆ యొక్క ఘనత మహిమలు పొందుకోవటం అని చెప్పి భావిస్తారు. అది చాలా తప్పు. నిజమైన మహిమ, దేవుని యొక్క మహిమ ఏ విధంగా జరుగుతుంది? ఆయన బాప్తీసం ఇచ్చు సమయంలో పరలోకము నుండి ఒక శబ్దము వినబడి, ఇతడే నా యొక్క ప్రియకుమారుడు, ఇతడి యందు నేను చాలా ఆనందించుచున్నానని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు నేను మహిమపరచబడ్డాను అని చెప్పి చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పూర్ణ మహిమలో, ఆయన యొక్క పూర్ణ వైభవంలో, ఆ యొక్క రూపాంతర కొండ మీద రూపాంతరము చెందినప్పుడు, శిష్యులు చచ్చిన వారి వల్ల నేల మీద పడినప్పుడు, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి ఒక శబ్దం వినపడింది, ఇతడే నా యొక్క ప్రియకుమారుడు, ఇతను చెప్పినట్టు చెయ్యుడి అన్నప్పుడు ఇప్పుడు నేను మహిమపరచబడ్డాను అని చెప్పి చెప్పలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఈ యొక్క మాటలు చెప్తున్నారు? ఆయన మరణించు సమయము ముందు ఈ యొక్క మాటలు చెప్తూ ఉన్నారు.
ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. మనుషుల యొక్క దృష్టిలో ఇది చాలా వ్యతిరేకమైనది కదా. దేవాతి దేవుడు ఎవ్వరికీ ఇవ్వని ఒక బిరుదు, ఇతడే నా యొక్క ప్రియకుమారుడు, ఇతను చెప్పినట్టు చేయుడు అని చెప్పి మనుషులు మాటల్లో చొప్పున కాదు, పరలోకము నుండి ఆ మాటలు వచ్చినప్పుడు గర్వంగా ఫీల్ అవుతారు. కానీ అదేంటి, చనిపోయే ముందు ఆ యొక్క అందరి పాపుల మధ్యన హేళన చేయబడుతూ తీర్పు తీర్చబడి అన్యాయపు తీర్పుకి గురయ్యి ఆ యొక్క పాపుల యొక్క నోటి మాటల నుండి తీర్పు తీర్చబడుతూ వాళ్ళ యొక్క పిడికిలు గుద్దులకు గురయ్యి వాళ్ళ చేత కొరడా దెబ్బలు తిని వారి చేత ఆ యొక్క వస్త్రములు అన్ని పాచికలు వేసుకుని పంచుకుని దిగంబరుడిగా ఆ యొక్క శిలువ మీద నిలబెట్టి చేతులలో కాళ్ళలో శీలలు కొట్టి నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టి దాహము దాహము అన్నప్పుడు హేళన చేస్తూ నిన్ను నువ్వు రక్షించుకోలేవు, ఈ యొక్క లోకాన్ని ఏ విధంగా రక్షిస్తావు, ముందు నువ్వు రక్షించుకో అని చెప్పి హేళన మాటలు మాట్లాడుతూ అటువంటి సమయంలో దేవుడు చెప్తున్నాడు, నేను మహిమపరచబడి ఉన్నాను. మనందరికీ ఇది అర్థం కాదు కదా ప్రియులారా. మనమందరము అదేంటి, చాలా ఘోరమైన అవమానము మధ్య దేవుడు మహిమపరచబడుతున్నాను అని చెప్తున్నాడు. ఏంటి, ఎంతో ఉన్నత స్థితిలో దేవాతి దేవుడు పరలోకం నుండి సాక్ష్యం పలికినప్పుడు చెప్పమాట, ఈ ఘోరమైన అవమానం మధ్యలో, ఈ ఘోరమైన వేదన బాధ మధ్యలో చెప్తున్నాడు ఏంటి అని అందరికీ సందేహం రావచ్చు. దానికి మనం సమాధానం చూసుకున్నట్టయితే అది ఎంత అవమానంగా మనుషులకి అనిపించినా దేవుని యొక్క దృష్టిలో పరలోక సంబంధమైన జ్ఞానం చొప్పున చూసినట్టయితే అది ఎందరికో నరకము నుండి తప్పించే ఒక గొప్ప మార్గం. ఎందరో నశించిపోయే ఆత్మలు వెతికి రక్షించబడే ఒక గొప్ప మార్గం. అందుకు అక్కడ దేవుడు మహిమపరచబడుతూ ఉన్నాడు. ఆ రోజున ఆ యొక్క సిలువకు ఆయన సిలువ వేయబడటమే కాదు, పాపము కూడా ఆ యొక్క రోజున మనుషుల యొక్క పాపము తీసివేయబడి ఆ యొక్క సిలువకు కొట్టబడుతూ ఉంది. మనల్ని మనం రక్షించుకోలేక నిస్సహాయత స్థితిలో బలులు అర్పించుకోవాల్సిన అవసరం ఆ రోజుతో ముగిసిపోయింది. కేవలం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమందు ఆయన యొక్క విశ్వాసము ద్వారా ఈ రోజున మన అందరం ఈ విధంగా జీవించగలుగుతూ ఉన్నాము. ఆ యొక్క రోజున ఆ యొక్క మరణము, ఆ యొక్క సమాధి ఓడిపోయినవిగా ఉంటూ ఉన్నాయి. సాతాను శక్తులు ఓడిపోయినవిగా ఉంటూ ఉన్నాయి. ఆ రోజున దేవుడు యొక్క లోకములో పాపం లేకుండా జీవించి మన కొరకు మరణించి 3వ దినాన తిరిగి లేచి 40 దినముల తర్వాత పరలోకానికి ఆరోహణమయ్యి నిజముగా మహిమను పొందుకునేవాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకే తర్వాత మాటలు కూడా ఏమని ఉంటాయంటే, వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లను, ఇప్పుడు మనిషి కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. సో ఈ యొక్క వాక్యమును బట్టి మనుష్య కుమారుడు మాత్రమే కాదు, దేవాది దేవుడు కూడా మహిమపరచబడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన మహిమ ఘనత కాదు అక్కడ పొందుకుంటుంది. శాశ్వత కాలంలో ఈ యొక్క మరణాన్ని దేవుడు జయించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఎందరో నశించిపోయే వారికి ఆ యొక్క మరణము నుండి మనల్ని తప్పించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఈ లోకపరమైన మరణము కాదు ప్రియులారా, శాశ్వతమైన మరణము, నిత్యత్వంలో మరణము, అది చాలా భయంకరమైనది, చాలా ఘోరమైనది. దేవుడి నుండి దూరంగా జీవించటము ఈ లోకంలోనే కాదు, నిత్యత్వములో ఆ శాశ్వతమైన అంధకారం నుండి దేవుడు ఆ యొక్క శిలువ మరణముతో విజయాన్ని పొందుతూ ఉన్నాడు. ఆయన ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఆయన యొక్క నీతిని ఆపాదించగలుగుతూ ఉన్నాడు. ఎందరో ఆయన యందు విశ్వాసము ద్వారా దేవుని ఉగ్రతని వారి యొక్క నెత్తి మీద నుండి తీసివేసుకుని దేవుని యొక్క దీవెనలు పొందుకోగలుగుతూ ఉన్నారు. ఇది నిజముగా మహిమ పరచబడవలసిన విషయముగా మనకు కనిపిస్తుంది. దాని తర్వాత 32వ వచనం చూడండి. యోహాను సువార్త 13:32. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. ఇక్కడ మనం చూసినట్టయితే వెంటనే ఆయనను మహిమపరచును. ఇక్కడ మనం ఈ యొక్క వెంటనే అన్న మాట చూస్తుంటాము. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో కూడా అదే విధంగా జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు?
మరణించే ముందు రోజు రాత్రి మాటలు చెప్తున్నారు. మనుష్య కుమారుడు మహిమపరచబడును, ఆయన యందు దేవుడు మహిమపరచబడును, వెంటనే దేవుడు ఆయన్ని మహిమపరచును. నిజంగా తర్వాతి రోజు యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత కేవలము 3 రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు మరణం నుండి తిరిగి లేచిన వారిగా ఉన్నారు. ఆ యొక్క సమాధి మొత్తము ఖాళీ ఆయను. దేవాతి దేవుడు పునరుద్ధానుడు ఆయను. అది దేవుడి యొక్క నిజమైన మహిమగా కనిపిస్తూ ఉంది. ఎవరు ఆ విధంగా చేయలేరు ప్రియులారా. కేవలము దేవుని యొక్క శక్తి ద్వారానే అది సాధ్యమవుతూ ఉంది. ఆయన ఎన్నుకోబడిన వాడిగా ఉంటూ ఉన్నాడు. లోక పాపం మోసుకుపోయే దేవుని గొర్రె పిల్లగా ఈ లోకంలో ఉంటున్నాడు. మనందరి పాపము మోసి ఆయన ఈ లోకంలో మరణించి ఆ మరణం మీద విజయాన్ని చూపిస్తూ ఆ పాపాన్ని ఆయన ఓడిస్తూ ఆయన మళ్ళీ 3వ దినాన్ని తిరిగి లేచి ఉన్నాడు. అక్కడ ఆయన మహిమపరచబడి ఉన్నాడు. వెంటనే తర్వాత ఇంకో 40 రోజుల్లో ఆయన లోకంలోనే ఉండలేదు. కానీ 40 రోజుల తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమైన వాడిగా ఉంటూ ఉన్నారు. 40 రోజుల్లో ఆయన ఈ లోకంలో 500కు పైగా సాక్షులకు ఆయన సాక్ష్యము ఇవ్వటము మనకి కనిపిస్తుంది. అది మనం 1 కొరింథీలో చూసుకుంటాము. 500కు పైగా పురుషులకు ఆయన ఈ లోకంలో ఒకే దినమున కనిపించారు. శిష్యులందరికీ కనిపించారు. తర్వాత పౌలు గారికి కూడా కనిపించారు అన్న మాట మనకు అక్కడ రాయబడి ఉండిద్ది. సో ఆఫ్టర్ 40 days, in 40 days, in 3 days he has resurrected, in 40 days he has ascended. సో 32వ వాక్య భాగం ప్రకారము దేవాతి దేవుడు ఇమ్మీడియట్గా మహిమపరచబడి ఉన్నాడు. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే 33వ వచనం చూడండి. పిల్లలారా, ఇంక కొంతకాలము మీతో కూడా ఉండును. మీరు నన్ను వెతుకుదురు. నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. ఇక్కడ దేవుడు సంబోధించే మాట చూడండి తన యొక్క శిష్యులతో, పిల్లలారా. నేను జనరల్గా ఈ యొక్క ఆదివారం పూట ఇన్విటేషన్ పంపించేటప్పుడు అక్కడ ఒక మాట వాడతాను, డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పిల్లలారా అని. అది ఒక గొప్ప ఆనందకరమైన బిరుదు. ఎందుకంటే ఈ లోకపరమైన పిల్లలుగా ఉండటం ఒక ఎత్తు అయితే, సృష్టించిన సృష్టికర్తకి, రాజాది రాజుకి, రేపు రాబో అటువంటి రాజాది రాజుకి పిల్లలుగా ఉండటం ఎంతటి గొప్ప ధన్యత. ఈ లోకపరమైన రాజులకో లేదా సెలబ్రిటీలకో లేదా గొప్ప అధికారంలో ఉన్న వారికి పిల్లలుగా లేమే అని బాధపడేవారు ఎంతరో ఉంటూ ఉండగా, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు ఆయన యొక్క బిడ్డలుగా ఉండటం ఎంతటి గొప్ప ధన్యత. ఆయన ఎంతో ప్రేమతో, ఎంతో ఆప్యాయతతో అక్కడ ఆ యొక్క శిష్యులను పిలుస్తూ ఉన్నాడు. పిల్లలారా, పిల్లలారా అని చెప్పి అక్కడ సంబోధిస్తున్నారు. మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను అంటూ అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్తున్నారో మీరు అక్కడికి, పిల్లలారా మీరు అక్కడికి రాలేరు అని చెప్పేసి అక్కడ ఉన్న శిష్యులకు చెప్తూ ఉన్నారు. అది యూదులతో కూడా చెప్పి ఉన్నారు. ఎక్కడ చెప్పి ఉన్నారని చెప్పి మనం ప్రశ్నించుకున్నట్టయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనం ఉంటుంది చూడండి. మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు కానీ మీ పాపములోని నుండి చనిపోవదురు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. అక్కడ యూదులతో ఈ యొక్క మాటలు చెప్తూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభువారు. అప్పుడు యూదులందరూ అనుకుంటూ ఉంటారు, అదేంటి ఈయన వెళ్ళిపోతే మనం అక్కడికి వెళ్ళలేము అనుకుంటూ ఉంటారు, ఆయన ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాడు, ఆయన ఏమైనా చనిపోవాలనుకుంటున్నాడా అని చెప్పి వాళ్ళు హేళన చేస్తూ ఉంటారు. కానీ అక్కడ దేవుని యొక్క మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన పరలోకానికి వెళ్ళిపోతూ ఉంటున్నారు. యూదులు ఆయన్ని తిరస్కరించారు కనుక ఆ యొక్క యూదులు ఆయన్ని వెంబడించి పరలోకానికి వెళ్ళలేరు అని చెప్పి అక్కడ దేవుడి యొక్క మాటల యొక్క ఉద్దేశంగా కనిపిస్తుంది. అదే మాటలు ఇక్కడ ఉన్న శిష్యులకు కూడా చెప్తున్నారు. అది చాలా కలవరానికి గురి చేసే మాటలుగా ఉంటూ ఉన్నాయి. అదేంటి, దేవుని వెంబడించలేమా? అప్పటికప్పుడు వాళ్ళు వెంబడించలేరు. కానీ మనకి 36వ వచనంలో ఒక అందమైన మాటలు కనిపిస్తూ ఉంటాయి చూడండి. 36వ వచనం. సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడగగా, యేసు నేను వెళ్ళు చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు కానీ తరువాత వచ్చేదవని అతనితో చెప్పాను.
సో ఇది వారికి ఒక ఊరటగా కనిపిస్తుంది. ఇది యూదులకు చెప్పలేదు, మీరు ఇప్పుడు రాలేరు, మీరు ఎప్పటికీ రాలేరు, ఎందుకంటే మీరు దేవాతి దేవుని తిరస్కరించిన తర్వాత వేరొక మార్గం ఈ లోకంలో లేదు. కానీ వారి యొక్క ప్రియమైన శిష్యులకు చెప్తూ ఉన్నారు, ఆయన ఇప్పుడు వెళ్ళిపోచుండగా ఇప్పుడు వాళ్ళు రాలేకపోవచ్చు, కానీ రేపటి దినమున వాళ్ళు ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆ యొక్క దేవాతి దేవునితో వాళ్ళు ఉండబోతూ ఉన్నారు. సాతానుడి పక్కన నిత్య నరకాగ్నిలో ఆ యొక్క ధనికుడి వలె ఉండరు, కానీ దేవాతి దేవుని యొక్క రొమ్ముని ఆనుకొని అబ్రహాముతో ఉన్న ఆ యొక్క లాజరు వలె వీళ్ళందరూ ఉండబోతూ ఉన్నారు. అది ఒక గొప్ప ధన్యత ప్రజలారా. సో మనకు కూడా అటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. మనకు కూడా చెప్తూ ఉన్నాడు, పిల్లలారా ఇప్పుడైతే మనం దేవుని యొద్దకు వెళ్ళలేము, కానీ ఈ లోకములో మనల్ని మనం ప్రేమించుకోవటం బట్టి కాదు, మనల్ని మనం మహిమపరుచుకోవటం బట్టి కాదు, ఆ యొక్క దేవాతి దేవుణ్ణి ప్రేమిస్తూ ఆ దేవాతి దేవుణ్ణి మహిమపరచటం బట్టి, మనము తగ్గి ఆయన్ని హెచ్చించటం బట్టి, మనకి చెందాల్సిన మహిమ ఆయనకి చిన్నించటం బట్టి మనము ఖచ్చితంగా ఆయన ఇచ్చిన ఈ యొక్క వాగ్దానం ప్రకారం రేపటి దినమున ఆ యొక్క నిత్య నరకాగ్నిలో కాదు, కానీ ఆ యొక్క అందమైన పరలోకములో దేవాతి దేవునితో ఉంటాం. అక్కడ అవే మాటలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆఖరిగా చెప్తూ దీన్ని ముగించే ముందు ఒక చిన్న సంగతి చెప్తాను. హెన్రీ మార్టిన్ అనే ఒక వ్యక్తి ఈ యొక్క మన యొక్క భారతదేశానికి 1805 సంవత్సరంలో 1805లో ఈ యొక్క భారతదేశానికి సువార్త పరిచారకుడిగా వచ్చి ఉన్నాడు. తను రాస్తున్న పుస్తకంలో ఆయన ఏమని చెప్పి ఉన్నాడంటే, దిస్ ఎక్సైటెడ్ మీ మోర్ హారర్ టు మీ దెన్ ఐ కెన్ ఎక్స్ప్రెస్. నేను వ్యక్తపరచగలిగినంత కంటే చాలా భయంకరమైన భయముని నాకు ఇక్కడ చూసిన సంగతులు కనిపించినవి అని చెప్తున్నాడు. ఆయన మళ్ళీ ఏమని చెప్పారంటే, ఐ కెన్ ఎండ్యూర్ ఎగ్జిస్టెన్స్ ఇఫ్ జీసస్ ఈజ్ నాట్ గ్లోరిఫైడ్, ఇట్ ఈస్ హెల్ టు మీ. ఈ యొక్క సృష్టి ఏదైతే ఉందో అందులో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మహిమపరచబోతే నేను ఉంటున్న ఆ యొక్క స్థలమే కావచ్చు, నేను ఉంటున్న ఈ యొక్క లోకమే కావచ్చు, నాకు నరకంతో సమానము అని చెప్పి ఆయన యొక్క మాటలు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఈ యొక్క దేశంలోనికి వచ్చినప్పుడు మోగ విగ్రహాలకు మొక్కటము, లేదా మనుషులకు మొక్కటము, మనుషులను ఘనపరచటము, మనుషులను మహిమపరచటము, ఈ యొక్క దేశంలో ఆయనకి కనిపించి ఆయన యొక్క హృదయం ఎంతో కలవరపడి దేవాతి దేవుడికి చెందాల్సినటువంటి మహిమ అల్పమైన మనుషులకు లేదా అల్పమైన రాళ్లకు, మూగ విగ్రహాలకు చెందుతుందని చెప్పి ఆయన యొక్క హృదయం ఎంతో బాధపడి ఉంది. అప్పుడు ఈ మాటలు చెప్తున్నాడు, దేవుడికి యేసుక్రీస్తు ప్రభువారు మహిమపరచబడని స్థానము, ఆ యొక్క స్థలము నాకు నరకంతో సమానము అని చెప్తూ ఉండగా అక్కడున్న ఒక విలేకరుడు లేదా అక్కడున్న ఒక వ్యక్తి అడిగాడు ప్రశ్న, ఎందుకని నీకు అంత బాధ కలుగు చేసే విధంగా ఉంది? అప్పుడు ఆయన చెప్పిన సమాధానము, ఇఫ్ ఎనీవన్ ప్లక్స్ అవుట్ యువర్ ఐస్ దేర్ ఇస్ నో ఆస్కింగ్ వై యూ ఫీల్ పెయిన్. ఎవరైనా నీ యొక్క కనుగుడ్లను పెరికివేసిన తర్వాత అది నీకు ఎందుకు బాధ కలుగుతుంది, ఎందుకు నీకు అది వేదన కలుగుతుంది అని ప్రశ్న అడిగే సమస్య లేదు కదా అని చెప్పి జవాబిస్తాడు. దానికి చెప్తాడు ఇంకా, బికాజ్ ఐ యామ్ వన్ విత్ క్రైస్ట్ దట్ ఐ యామ్ సో డీప్లీ wounded. నేను క్రీస్తుతో ఒకటై ఉన్నాను గనక నా యొక్క హృదయం చాలా బాధపడింది, చాలా వేదన పొందుతుంది అని చెప్పి తిరిగి సమాధానం ఇస్తాడు. నిజమే ప్రియులారా, నిజంగా మన యొక్క దేవుడిని మనం అంత విధంగా ప్రేమించినట్టయితే, నిజంగా మన యొక్క దేవుడితో మనం అటువంటి అనుబంధంలో ఉండుంటే, అటువంటి దేవుడును మన యొక్క మహోన్నతులను ఎక్కడ గణపరచకపోతే, మనుషులు ఆయన్ని మహిమపరచకపోతే మన యొక్క హృదయం కూడా అంతే విధంగా గాయపడిద్ది, మనం కూడా అంతే వేదనను పొందుకుంటాము. ఇఫ్ వి లవ్ అవర్ గాడ్ విత్ ఆల్ ఆఫ్ అవర్ హార్ట్. నిజంగా మనం మన యొక్క దేవుని ప్రేమించినట్టయితే, ప్రేమ లేని వారికి దేవుణ్ణి ఎంత గాయపరిచినా, దేవుణ్ణి ఎన్ని మాటలు అంటున్నా,
ఎంత అవమానము చేస్తున్నా వీరికి ఎటువంటి బాధ, ఎటువంటి నొప్పి ఉండకపోవచ్చు. కానీ నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తుంటే ఆయన ఈ లోకములో ఏ విధంగా ఒక వ్యాపారంగా మార్చుకుని, ఏ విధంగా ఆయన యొక్క వాక్యముని దుర్భాషలాడుతూ, ఆయన యొక్క వాక్యముని కప్పిపుచ్చి అబద్ధపు మాటలు మనుషులకు నేర్పిస్తూ, ఏ విధంగా మనుషులు వాళ్ళని వాళ్ళు మహిమపరుచుకుంటూ, ఏ విధంగా దేవుడికి చెందాల్సిన మహిమని ఆయన నుండి తీసివేస్తున్నప్పుడు మనుషులుగా ఆయన్ని వెంబడించేవారిగా, ఆయన్ని ప్రేమించేవారిగా మన యొక్క హృదయములు కూడా కలవరపడుతూ ఉంటాయి. మనం జాగ్రత్త పడవలసింది ప్రియులారా. ఆ యొక్క మహిమ మనకి చెందకూడదు, మన తోటి వారికి చెందకూడదు. ఆ యొక్క మహిమ సమస్తము దేవాతి దేవునికి మాత్రమే చెందాలి. అది మనకి ఎంత బాధ కలిగించినా కానీ, మన యొక్క తోటి వారికి ఎంత బాధ కలిగించినా కానీ, మనం ఏ రకమైన మహిమకి పాత్రులుగా ఉండకూడదు. ఉదాహరణకి ఈవెన్ ఇదొక విషయం చెప్పి ముగిచ్చేస్తాం. సో ఈవెన్ నా యొక్క వివాహము రీసెంట్గా జరిగినప్పుడు కూడా జనరల్గా వివాహం అంటే ఫోకస్ అంతా వరుడు వధువు మీద, పెళ్ళికొడుకు పెళ్లి కుమార్తె మీద మాత్రమే ఉంటూ ఉంటాయి. సో అందరూ వాళ్ళ మీదే వాళ్ళ యొక్క దృష్టి ఉంచుతూ ఉంటారు. సో అటువంటి సమయంలో ప్రతి ఒక్క సెలబ్రేషన్ వీళ్ళ చుట్టూనే జరుగుతూ ఉండిద్ది కనుక ప్రతి ఒక్కరి యొక్క హృదయము వీళ్ళని కొద్దిగా ఘనపరచాలన్నది. కానీ వ్యక్తిగతంగా నిజమైన దేవుడిని వెంబడించేవాడిగా, ఒక క్రైస్తవుడిగా నా యొక్క హృదయము దేవుడు మాత్రమే మహిమపరచాలన్నది, దేవుడు మాత్రమే ఘనపరచబడాలన్నది. అందుకొరకు పూలు జల్లించుకోవటము లేదా ఆర్భాటానికి పోవటము, ఎంత ఆశ, మనుషుల యొక్క ఆశ ఎంత ఉన్ననో తగ్గించుకుని కేవలము దేవుడే హెచ్చించబడాలన్నది హృదయముగా ఉంటుంది. మనుషుల యొక్క ఆశ, మనుషుల యొక్క ఆనందము ఖచ్చితముగా ఎవరికైనా ఆ యొక్క ఆర్భాటము లేదా ఆర్భాటములు లేదా ఆ యొక్క ఘనత పొందుకోవాలనే ఉండిద్ది. కానీ నిజమైన దేవుడికి చెందవలసిన మహిమ మనుషులకు చెందుతుంటే హృదయం మాత్రము దానికి చాలా వ్యతిరేకంగానే ఉంటూ ఉంటుంది. సో ఈరోజు మనం నేర్చుకుంది 3 సంగతుల్లో ఒక సంగతి, దేవుణ్ణి మాత్రమే మహిమపరచాలి. ఆయన నిజంగా ప్రేమించిన వారైతే ఆయన ఖచ్చితంగా మహిమపరుస్తారు. ఆయనకి మహిమ చెందని స్థలంలో మనకి అది ఒక నరకముగా ఉంటుంది. వ్యక్తిగతంగా మన యొక్క జీవితంలో కూడా మన యొక్క దేవాతి దేవుణ్ణి పూర్ణ మనసుతో ప్రేమించాలి. ఆయన్ని మాత్రమే మహిమపరచాలి. సమస్త మహిమ ఘనత ఆయనకి మాత్రమే చెల్లాలి. సో ఇక్కడితో ఈ యొక్క వాక్య భాగాన్ని ముగించుకుని ఇంకా ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన సమయాన్ని ముగించుకుందాము. అందరూ మీ యొక్క కన్నులు మూసుకున్నట్టయితే ఇంకా ప్రార్థన చేసుకుని ముగించుకుందాము. మా ప్రియ పరలోకపు తండ్రి దేవా, నీకే వేలాది వందనములు, వేలాది స్తుతులు, స్తోత్రములు, సమస్త మహిమ ఘనత తండ్రి నీకే చెల్లును దేవా. అవును తండ్రి, నీవు అర్హుడవు తండ్రి, నువ్వు మహోన్నతుడవు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి, రాజాది రాజువు దేవా. అల్పులమైన మనుషులము తండ్రి, మా వంటి వారిని సృజించుటే కాక తండ్రి మా వంటి వారిని నీవు ఎంతగానో ప్రేమించావయ్యా దేవా. నీకు తిరుగుబాటు చేసి నీవు చేయొద్దన్న పనులు చేస్తూ జీవిస్తున్నా కానీ తండ్రి మమ్మల్ని ఎక్కడ విడువక ఎడబాయక ప్రేమిస్తూ వచ్చావు తండ్రి. దాని కొరకు నీకు వందనములు తండ్రి. నీ యొక్క ప్రేమ మనుషులకు అర్థం కానిది, మాకు బోధపడనిది దేవా. మా వల్ల ఇటువంటి ప్రేమ మా వల్ల సాధ్యము కాదయ్యా. నీవు ముందుగా మమ్మల్ని ప్రేమించావు గనక తిరిగి మేము ప్రేమిస్తూ ఉన్నాము తండ్రి దేవా. నీ యొక్క ప్రేమ మా యొక్క జీవితంలో ఒక గొప్ప చిహ్నముగా, ఒక గొప్ప కార్యాన్ని జరిపిస్తూ ఉండగా దేవా, మా యొక్క ప్రేమ మా పట్ల లేదా మా తోటి వారి మీదనే కాక దేవా, సమస్త ప్రేమ నీకే చెల్లించులాగన, మా ప్రేమ అంతయో నీ మీద ఉంచులాగన తండ్రి. మహిమను ఎక్కడ ఆశించక, మా యొక్క సొంత ఘనత, మా యొక్క జీవపు డంబము ఎక్కడా మేము కోరుకోకుండా దేవా, నిన్ను మా యొక్క హృదయపూర్వకంగా మహిమపరచులాగన సహాయం చేయండి దేవా. మేము తగ్గి నీవు హెచ్చించబడులాగన సహాయం చేయండి దేవా. మేము పూర్తిగా మరుగై
నీవు మాత్రమే కనిపించులాగన సహాయం చేయండి. అవును తండ్రి, దేవా, మేము నీ యొక్క స్వారూప్యంలో చేయబడి ఉండగా తండ్రి, మేము ఈ లోకంలో పడి చెడి జీవిస్తున్నామయ్యా తండ్రి. నీ పోలికలోనికి మేము మారులాగన, క్రీస్తు స్వారూప్యంలోనికి మేము మారులాగన మాకు సహాయం చేయండి. మా యొక్క శక్తి చేతన అసాధ్యము దేవా, మేము బలహీనులము తండ్రి. నీ ముందు సిగ్గు లేకుండా ఒప్పుకుంటూ ఉన్నామయ్యా, సహాయం చేయండి దేవా. ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క జీవితంలో దేవా క్రీస్తు పోలి జీవించు అటువంటి గొప్ప ధన్యతని దయచేయము దేవా. మేము తగ్గించబడి నిన్ను హెచ్చించు వారిగా మా యొక్క జీవితాలు, మా యొక్క కుటుంబాల్లో దేవా సమస్త మహిమను నీకు ఆపాదించడానికి సహాయం చేయండి దేవా. మీరే మమ్మల్ని నడిపించండి తండ్రి. దేవా, ప్రతి ఒక్క కుటుంబముని కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్కరి జీవితంలో అటువంటి గొప్ప రక్షణ కార్యము జరిపించి నీ బిడ్డలుగా, నీ స్వాస్థ్యముగా నిన్ను మహిమపరచువారుగా, ఈ లోకంలో ఎందరికో నీ యొక్క మహిమను చాటి చెప్పువారిగా మార్చుము తండ్రి. ప్రతి ఒక్కరిని నీ వాడుకొనుము దేవా. ప్రతి ఒక్కరిని ముట్టుము తండ్రి. బలహీనతలు ఉన్నవారు దేవా, అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నవారు తండ్రి, ఎన్నో వేదనలతో తండ్రి కృంగిపోయి ఉన్నవారు సహాయం చేసి దేవా వారిని నీ వైపు తిప్పుకొని దేవా నీ నామ మహిమార్థమై యొక్క లోకంలో జీవించులాగన తండ్రి, దుష్టుడి యొక్క కుయుక్తుల్లో పడిపోక దేవా నీ యొక్క నామం కొరకు బలముగా జీవించులాగన సహాయం చేయండి తండ్రి. నీవే తోడై ఉండుమయ్యా. మా అందరి యొక్క జీవితములు నీ యొక్క పరిశుద్ధ హస్తములోకి సమర్పించుకుంటూ రాబో వారం కొరకు మమ్మల్ని సిద్ధపరిచి దేవా నిన్ను ఈ లోకంలో మహిమపరచువారిగా, సాక్షులుగా ఈ లోకంలో వెలుగు వలె ఉప్పు వలె జీవించువారిగా మమ్మల్ని నిలబెట్టమని యేసయ్య వారి దివ్యమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.